వారేమో మనుషులు, వాళ్ళకి భయపడద్దు. శరీరంతో పాటు ఆత్మను చంపగలిగే శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే భయపడాలన్న. వీళ్ళు ఏమన్నారు, ఇదిగో నీవు ఇంత పెద్ద బంగారు విగ్రహాన్ని నిలవబెట్టి ఉన్నావు కదా, బంగారుతో చేసి నీకు ఇష్టం వచ్చినట్లు రూపాన్ని చేసి నమస్కారం చేయాలి, వాయిదాలు ఇంత ఖర్చు చేసి ఒకవేళ నమ్మకపోతే అగ్నికి ఉన్నవి. ఇది బలవంతం మార్పు. బలవంతం మత మార్పుడు అంటే ఉంటే గిరి. నమ్మకపోతే చంపేస్తాం, నమ్మకపోతే నరకంలో పారేస్తాం, నమ్మకపోతే అగ్గిలో పారేస్తాం. వాళ్ళు ఏమన్నారు, గుర్తు పెట్టుకో రాజా, నువ్వు నింబెట్టినటువంటి బొమ్మకి మొక్కడం కానీ పూజ చేయడం కానీ జరగదు. ఎందుకంటే మేము సజీవుడైన దేవుని నమ్ముతున్నాను. అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయారు, కోపం వచ్చేసింది. 7 మంటని ఎక్కువ చేశాడు, దాంట్లో పారేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇదే జరిగింది. వాళ్ళ శరీరంలో ఒక ఇంటికి కాదు కదా, వాసన కూడా తగలలేదంటే ఎంత విచిత్రం చూడండి. ఏసిన వారు చనిపోయారు. మనం చూసుకుంటే 24-25 వచ్చిన వాళ్ళు మనం చూసుకుంటే ఏసిన వారు చనిపోయారు. ఇస్రేసిన వారు బలెద్దులు పైన వారే చచ్చిపోతే ఈ లోపల ఉన్న వారు మాత్రము అగ్గి వాసన కూడా తగలలేదంటే ఎంత విచిత్రంగా కాపాడారు చూడండి. చూడండి కిందికి కట్టవిస్. जेव्हा नबुकद्नेस्सर म्हणाला, शद्रक मेशक अबेदnego यांनी आपल्या देवावर भाव ठेवला, राजांचा शब्द मोडला, आपल्या देवाखेरीज अन्य देवाची सेवा व उपासना करायची नाही म्हणून त्याने आपले देह अर्पिले, त्याच्या देवाने आपल्या द्वितीदूत पाठवून सोडविले आहे, याचा त्याचा धन्यवाद असतो. ఏమంటున్నారు చూడండి, నెబద్నెక్ రాజు శద్రక్ మేషక్ అబేద్నెగోల వీరి దేవుడు పూజార్హుడు. ఈ రేపనైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరికైతే నమ్ముతారో అతనే పూజకి అర్హుడు. ఆయన మాత్రమే పూజించాలి. ఎంత గొప్ప దేవుడు. శత్రువుల నోట్లో నుండి కూడా దేవుడు పూజార్హుడు అనేటువంటి మాట. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన శత్రువులు తనను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి మరి ఏ దేవునికి నమస్కారము చేయక, ఏ దేవుని సేవింపక